కస్తూరి, ఇదిగో వస్తున్నానమ్మా. నిన్న అనాథాశ్రమం నుంచి ఒక ఆవిడొచ్చింది కదా బట్టల కోసం. ఆవిడికి ఇవన్నీ ఇచ్చే. సరేమ్మా. ఆయన ఎలాగో ప్రయోజనంగా లేరు. ఆయన బట్టలైనా మిగతా వాళ్ళకి ప్రయోజనంగా ఉండాలి. ఏంటి సార్, ఇప్పుడంతా ఎక్కువ ఫోన్ నొక్కుతున్నారు? నొక్కడం లేదు, తెలుసుకుంటున్నాను. అలా ఏం తెలుసుకుంటున్నారు? హత్యలు ఎలా చేయాలా అని. ఎవరిని హత్య చేయబోతున్నారు? నిన్నేనే, పెళ్ళామా. నేనేం చేశాన్రా? ఎందుకంటే నా పాపని ఇంకా కనకుండా ఉన్నావు కదా. తను పాపంటే మరి నేను? తను బుజ్జి పాప అయితే నువ్వు గుండు పాప. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఈ మాత్రం చాలులే. నువ్వు పేరుకి తగినట్లా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? అవును. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చెయ్యాలో తెలీదా? చెప్పాలా చెయ్యాలా? చెప్పి చెప్పి చెయ్యాలి. ఒక్క నిమిషం. ఎవడ్రా ఈ వేళప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంది? హలో. సరే అత్త, వస్తాను. ఏమైంది బావా? ఎందుకో తెలీదు, అత్త నన్ను గురుని రేపొద్దున్నే రమ్మంది. సరే వదిలే, ఆ విషయం పొద్దున్న చూసుకుందాం. ఏయ్, బాగా పెట్టాలివే. ఏయ్, అమ్మా, టైం 4:30. పిల్లల్ని స్కూల్లోంచి వదిలేస్తారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ రోజు చేసింది చాలు, మిగతాదే రేపు చూసుకో. బయలుదేరు. సరే అమ్మా. ఏంటత్తయ్య ఇది? నాకే ఇప్పుడే తెలిసింది. చనిపోయిన తర్వాత అయినా మా అమ్మ నాన్న మా కోసం ఏదైనా చేశారని సంతోషించాలా, లేక నువ్వు చనిపోయిన తర్వాత ఇది మా చేతికి వస్తుందని తెలిసి బాధపడాలా? ఊరుకో అన్నా. గురు, మీ మావయ్య అయినా సరే, మీ వదినైనా సరే, దీని గురించి నా దగ్గర ఏం చెప్పలేదు. ఊరికేనే నా మీద కోపం చూపించొద్దు. నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. రేయ్ రారా, మామయ్యకి బదులు ఇది చావాల్సింది. కోపడకండి, అదే అన్న గురించి మీకు తెలిసిందేగా.
చూస్తే బాగా స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల మీ ఆయనకి శరీర ఉష్ణం పెరిగి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. దానికి ఉదాహరణగా చెప్పాలంటే జుట్టు రాలిపోవడం, కళ్ళు మండడం, ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో మీ భర్త మీకు పిల్లల్ని ఇవ్వలేడు. చంద్ర, ఏంటండి? అన్నం పెట్టవే, ఆకలేస్తుంది. కూర్చోండి, తీసుకుని వస్తున్నాను. చంద్ర, అందులో రసీదు ఉంది, తీసిపెట్టు. అయితే నేనెంత చెప్పినా మీరు వినకుండా ట్రాక్టర్ని తీసుకుని తాకట్టు పెట్టారు. నాకన్నా ముందు మీ అన్నయ్య పిల్లలకి నువ్వే చేసుండాలి. నేనెలాగో చేయనుగా, మరి మీరెందుకు చేశారు? రసం పెట్టావా? పెట్టాను. ఇవ్వండి. ఇదిగోండి. ఎందుకే ఇంత? తినడానికే. మనకు పిల్లలు లేని లోటుని వాళ్ళిద్దరే తీరుస్తున్నారు, మరి వాళ్ళకి చేయకుండా ఇంకెవరికి చేయమంటావు? జ్ఞానం మంచోడు, ఇంకోడు ఊరంతా అప్పులు చేసి సిగరెట్లు తాగి తిరుగుతున్నాడు. నాకు గాని వాడు పిల్లాడిగా పుట్టాడంటే నేనే విషం ఇచ్చి చంపేస్తాను. రసం ముందు సరిగ్గా పెట్టవే, తర్వాత విషం పెడదువులే. అదే నువ్వు కొంచెం ఖాళీ చేయకముందు చెప్పుండాల్సింది.
బావా రా. ఏంటి మళ్ళీనా? పిల్లలు ఎలాగో లేరు, ఇది కూడా లేకపోతే ఎలా? ఏ భార్య అయినా భర్తతో ఇలాంటి మాట అన్నప్పుడు వాడు మగాడు అని అనుకునుంటే దానికి సమాధానం వాడు మౌనంగానే ఉంటాడు. ఆంటీని అప్పుడే పడేశాను మామ. ఇప్పుడు తానిచ్చిన డబ్బులతోనే టీ తాగుతున్నాను. ఎలా పడేశానని అడుగుతున్నావా మామా? అది చాలా చాలా సులభం రా. నీకు నచ్చిన ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు చెప్పిన ప్రతి మాటకి నవ్విందే అనుకో, తను పడిపోయినట్టే. కాకపోతే ఒక ముఖ్యమైన కండిషన్, తను ఎప్పుడైనా నువ్వు మ్యాటర్ చేసావని అడిగిందే అనుకో, చేయలేదని చెప్పేసేయి. ఆ తర్వాత తనే మొత్తం అంతా చూసుకుంటుంది. అంతెందుకు, కావాలంటే డబ్బులు కూడా ఇస్తుంది. దాని మొగుడు కరెక్ట్గా చేస్తే మన దాకా ఎందుకు వస్తుందిరా మామా? ఇప్పుడు తనే కాల్ చేస్తుంది, మాట్లాడాక నీకు కాల్ చేస్తాను. హలో, ఇక్కడే టీ కొట్లో ఉన్నాను. ఓ, నీ మొగుడు వెళ్ళిపోయాడా? ఇదిగో వస్తున్నాను. నీకు నచ్చిన ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు చెప్పిన ప్రతి మాటకి నవ్విందే అనుకో, తను పడిపోయినట్టే. చెప్పరా? బయటే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను తిన్నాను, నువ్వు తిన్నావా? ఏవండి? ఏవండి? చెప్పవే. నేను పెట్టిన రసం విషంలాగా ఉంటుందని తీసుకుని వచ్చారు, అంతే కదా? నువ్వు ఎన్నాళ్ళని ఒంటరిగా పనిచేస్తూ ఉంటావు, అందుకే నీకు తోడుగా ఉంటుందని పిలిచాను. మా కొంచెం నూనె ఎక్కువ వేసి ఉండు. సరేమా. అనుమానం మొదటి భాగం. గమనించడం, ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో అని కనిపెట్టడానికి ఒక తాళం బొమ్మ. దాని పేరు కస్తూరి.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కొట్టికి. దానికేగా దాన్ని పనికి పెట్టుకున్నావు. తను వెళ్తాననే చెప్పింది, కానీ నేను ఊరికే ఉన్నానుగా, అందుకనే వెళ్ళొస్తానని చెప్పా. నువ్వు ఊరికే ఉన్నా పర్వాలేదు, ఇంట్లోనే ఉండు. ఇప్పుడెందుకు కోపం చూపిస్తున్నారు? వెళ్తే ఏమైంది? వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, అంతే. కస్తూరి, అయ్యగారు, అన్నం పెట్టు, ఆకలేస్తుంది. అనుమానానికి రెండో భాగం మగతనం చూపించడం. చెప్పు. రేపే రావాలి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఫోన్ మాట్లాడితే నాతో మాత్రమే మాట్లాడాలి. అర్థమైందా? ఇంకోసారి నువ్వు ఫోన్లో నవ్వుతూ మాట్లాడటం నేను చూశాను, నీ అమ్మ ఇక్కడే నిన్ను ఏలాడి తీసేస్తాను. అనుమానం మూడవ భాగం భార్యని కొట్టడం. రేణు నిద్రపోయిందా? నిద్రపోయిందన్నా. ఒకటిన్నర ఎకరాకి ఎంత వస్తుంది? ఆ ఊళ్ళో ఎంత లేదన్నా 2 కోట్లకు పైనే వస్తుంది. ఏదేమైనా మన నాన్నకి అంత రోషం ఉండుండకూడదు. తాతయ్య ఆస్తిలో 1 రూపాయి కూడా తను ఖర్చు పెట్టలేదు. అది రోషం కాదు, పొగరు. సరే, ఏదో ఒకటి. ఇప్పుడు మన తలకు చుట్టుకుంది కదా. కానీ మన నాన్న పవర్ ఆఫ్ పట్టాని మావయ్య పేరున అత్తయ్య పేరున పెద్ద అక్షరాలతో రాశాడుగా. ఇప్పుడు మామయ్య కూడా లేడు, అత్త కూడా కొన్ని రోజుల్లో పోతుంది. మరింకేంటి? ఆ రోజు నువ్వు ఏమన్నావు? మనకి మంచి రోజులు త్వరలోనే వస్తాయని కదా. మంచి రోజులు వాటంతట అవే రావురా, వాటిని మనమే సృష్టించుకోవాలి. సరే, ఎలా? అన్నా, ఆ మాట మాత్రం అనొద్దు.
అదేరా. ఏంటన్నా అతనే చంపేద్దామంటున్నావా? అవును. అన్నా నీకు మత్తెక్కువయింది, వెళ్ళి పడుకొని నిద్రపో. బాగా ఇరికించాలని చూస్తున్నాడు. మత్తు కాదురా, అవసరాలు ఎక్కువయ్యాయి. అందరికీ అవసరాలున్నాయి, అందుకోసం అందరూ హత్యలు చేస్తున్నారా ఏంటి? నీకు అవసరమైన విషయం నీ చేతికి అందే దూరంలో ఉంటే దానికోసం హత్య చేయాల్సి వస్తే ఆ పని చేయడానికి ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నువ్వెంత చెప్పినా సరే దానికి నేను అంగీకరించలేను. నువ్వెప్పుడైనా అప్పుల వాళ్ళని చూసి భయపడి బాత్రూంలో దాక్కున్నావా? వీడు ఫోన్ చేస్తాడేమో, వాడు ఫోన్ చేస్తాడేమో నన్ను భయపడి 10 తర్వాత ఫోన్ ఆఫ్ చేసావా? అవన్నీ వదిలేయ్. నీ అప్పు తీరడం కోసం ఎదుటి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావా? నేను ఇందులోంచి బయటపడాలంటే అందుకు ఒకే ఒక మార్గం ఇదే. నా సంగతి సరే, నువ్వు రేణు ఇంకా అద్దింట్లోనే ఉంటున్నారు. చూడు, ఇంకో నెలలో బిడ్డ పుడుతుంది. అందుకైనా ఒక సొంతిల్లంటూ ఉండొద్దు. అది కాదన్నా, నేనేమంటున్నానంటే పోలీసుల గురించి, కేసుల గురించేగా భయపడుతున్నావు. అది హత్యో ఆత్మహత్యో తెలియని విధంగా నేను చూసుకుంటాను. అదేలా? ఈ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్నాను. అది చాలదా? నువ్వు నాకు తోడుగా ఉంటానంటే చెప్పు, ఆధారం లేకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా కూడా నీకు రేణుకి ఏమీ కాదు. అన్నా, నేను చెప్పేది కొంచెం వినన్నా. ఒకే ఒక గీత, దాన్ని దాటితే జీవితమే మారిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, ఇప్పుడేం చేద్దాం? చెప్తాను. రేయ్, ఎవడ్రా కామపిశాచి 2000 రూపాయలకి చూసి వెళ్ళాడు? ఇంకెవరు? మీ తమ్ముడే. ఏమన్నావు? రేయ్, నువ్వేమంటున్నావురా? 2000 రూపాయలకి చిల్లర కావాలన్నారు. నేనే ఆ డ్రాలో ఉంటుంది తీసుకోమని చెప్పాను. అది కాస్త వివరంగా చెప్పలేవా నువ్వు? నా దృష్టి అంతా పని మీదే ఉంటే. నీకు ఏదో ఒకరోజు ఉందిరా. ఏంటిది? కొత్త ట్యాబ్ అనుకుంటాను. డార్క్ స్లీప్. జ్ఞానం, చెప్పన్నా? చెప్తాను.
ఏంటిది? అదొక డ్రగ్. దాని పేరు స్లీప్. దీంతో ఎలా? అది బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో దొరుకుతుంది, కానీ మనం కొనబోయేది వైట్ కలర్. దాన్ని పంచదారలో కానీ ఉప్పులో కానీ కలిపేస్తే ఏ తేడా తెలీదు. అంతెందుకు, టేస్ట్ కూడా మారదు. దాన్ని కాఫీలో కానీ టీలో కానీ కలిపించామంటే ఆ తర్వాత శాశ్వతంగా నిద్రపోతారు. శాశ్వత నిద్ర. అంతెందుకు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా హార్ట్ అటాక్ అనే వస్తుంది. దీని గురించి ఎలా తెలిసింది? ఈ ప్రపంచానికి తెలియని చీకటి కోణం ఒకటి ఉంది, అదే డార్క్ వెబ్. అందులోనే దీన్ని కనిపెట్టాను. అది సరే గాని దీన్ని అత్తకి ఎలా ఇవ్వడం? చెప్తాను. ముందు చెప్పు. నువ్వు అత్తయ్యని బాగా గమనించావా? తను పొద్దున్న సాయంత్రం ఒక కాఫీ తాగుతుంది. సరే, అందులోనే ఆ స్లీప్ కలపబోతున్నాం. ఏంటి పోతున్నామా? ఆహా, పోతున్నాను. సరే, కలుపుతాను. ఇదే ప్లాన్. డైలీ 4 గంటలకి ఇంటి పనులన్నీ ముగించి 4 గంటలకి తన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి కస్తూరక్క వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే అత్తయ్య కాఫీ తాగుతుంది. నేను 4:30కే అత్తయ్య ఇంటికి వెళ్ళి ఆవిడతో మాటలు కలిపి అలాగే తినడానికి కూర్చుంటాను. కస్తూరి అక్క ఏమరపాటుగా ఉండడం చూసి అక్కడుండే షుగర్లో ఈ స్లీప్ని కలిపేస్తాను. ఆ తర్వాత కస్తూరి అక్క కాఫీ పెడుతుంది, దాన్ని అత్తయ్యకి ఇస్తుంది. అత్తయ్య కాఫీ తాగుతుంది. ఆ తర్వాత నేను బయలుదేరి ఇంటికి వెళ్ళి నిద్రపోయి పొద్దునే లేస్తాను. కానీ తను నిద్రపోతూనే ఉంటుంది. ఈ పని చేసి తీరాలంటావా? బంగారాన్ని వెతికేవాడు బంగారం కోసం సొరంగాన్ని తవ్వాడు. 8 రోజులు, 9 రోజులు, 10 రోజులు తవ్వినా బంగారం దొరకలేదు. ఆ తర్వాత వేరొకడొచ్చి అదే చోట్లో ఒకే ఒక్కరోజు తవ్వాడు, వాడికి బంగారం దొరికింది. ఇప్పుడు మనం కూడా అలాగే 10వ రోజులో ఉన్నాం. వెనక్కి తిరిగి వెళ్ళలేం. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేమీ చేయక్కర్లేదు. మందు కొట్టి ఇంటికెళ్ళి పడుకో, మిగతాది నేను చూసుకుంటాను. తాగిన మత్తులో నువ్వు రేణుతో ఇవన్నీ చెప్పేకు. భయంతో వణికిపోతున్నాడు. ఏమైంది బావా? ఒకటే తలనొప్పిగా ఉంది. నేను కావాలంటే కాఫీ వేసి ఇవ్వనా? వద్దే, నిద్రపోతే తగ్గుతుంది.